దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు వారి శక్తిగల నామంలో నా నిండు వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానానికై 86వ కీర్తనను మార్చి చదువుకుందాం. కీర్తన 86. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయు. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టెదను. ప్రభువా, నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడెవడు లేడు, నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును గణపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు. బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచున్నారు. వారు నిన్ను లక్ష్యపెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా మనం ప్రభువుని సహాయం చేయమని అడుగుదాం. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మా గొప్ప దేవా, మా గొప్ప తండ్రి, మా నాయన, నీ పాదములకు మేము వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ విధముగా తండ్రి, ఏప్రిల్ నెల చివరి ప్రభు దినం వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నాయన, మమ్మల్ని నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి నీ మందిరములో మమ్మల్ని ప్రవేశింపజేశావు. నీకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి నాయన, నిన్ను ఆరాధించవాలనే ఆశతో మేము నీ సన్నిధిలో కూర్చొని ఉంటున్నాము. దయతో మమ్మల్ని అంగీకరించండి. మేము నిన్ను తండ్రి ప్రభువా ఏ విధంగా ఆరాధించవలను నాయన, మిమ్మల్ని ఏ విధంగా తండ్రి పొగడి కీర్తించవలనో నీ వాక్యము ద్వారా మీరే మమ్మను బలపరచమని ప్రార్థిస్తుంటున్నాము. తండ్రి, అల్పుడు, అయోగ్యుడు నాయన, అపరాధి నీ పక్షంలో నిలవబడుతున్నాడు. అయా, కనికరించు, క్షమించు నాయన. తనని మీరు అంగీకరించండి, మీ రక్తముతో కడిగి శుద్ధీకరించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. తండ్రి ప్రభు నాయన, మిమ్మల్ని మేమందరము ఆత్మతో సత్యముతో ఆరాధించున్నట్లుగా నీ వాక్యము ద్వారా కావలసిన గొప్ప తలంపులు, గొప్ప బలము, శక్తి మాకు అనుగ్రహించుమని నీ పాదముల దగ్గర మమ్మల్ని మేము పడవేసుకుంటూ నీ నామమునకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 86వ కీర్తనను దావీదు గారు రాసి ఉంటున్నాడు. మనము చాలా వారాలుగా కీర్తనలు చదివినప్పుడు మనము ఆసాపు గారి కీర్తనలు చాలా చదివి ఉంటున్నాము. తర్వాత కోరహు కుమారుల కీర్తనలు చదివి ఉంటున్నాము. సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మరలా
మనము దావీదు కీర్తన చదువుకోవటానికి దేవుడు మనకి ఈరోజు సహాయం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా మనం కీర్తనలను వరుసగా చదువుకుంటూ ఆరాధన వర్తమానంలో ప్రభువుని ఆరాధించడానికి మనం సిద్ధపడుతుంటున్నాం, మీకు అందరికీ తెలుసు. సో ఈ దావీదు గారి రాసిన 86వ కీర్తన ఆరంభంలో కొన్ని వచనాలు ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడతాయి, ప్రార్థన చూస్తాం. కానీ తర్వాత ముందుకు వెళ్తున్నప్పుడు అతడు గొప్ప ఆరాధన చేసినట్లుగా మనము గమనిస్తాము కదా. మొట్టమొదట్లో కీర్తనకారుడు దేవుడు తనకు సహాయం చేయాలని గొప్పగా విలపిస్తున్నట్లు కదా, దినమెల్లా ప్రార్థన చేస్తున్నట్లు, దేవా నేను అన్యాయపు తీర్పు పొందుతున్నాను, నాకు నీవు సహాయం చేయమని దేవుని వేడుకున్నట్లు మనము చూస్తూ ఉంటాం కదా. మొదటి వచనంలో ఏమంటున్నాడు? యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమేమో, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడు, నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము, ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము, ప్రభువా నా ప్రాణము నీ వైపుకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము అంటున్నాడు. సో కీర్తనకారుడు పదే పదే తనను తాను దేవుని సేవకుడిగా చెప్పుకుంటున్నాడు కదా. దేవుని బిడ్డగా, దీనుడిగా, దరిద్రుడిగా, ఆపదలో ఉన్న కదా, ఏ సహాయము లేని నిస్సహాయుడుగా తనను తాను తెలుపుకుంటున్నాడు. నిజానికి ప్రభు సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు మనము ఎంత దీనులమో, మనం ఎంత దరిద్రులమో మనకు అర్థం కావాలి. నిజానికి ప్రభు ముందు మనం ప్రార్థన చేయటానికి మనకు ఎట్టి అర్హత ఉండదు. అది ఏ సమయంలోనైనా మనము చాలా అల్పులము, అయోగ్యులము, అపరాధములుగానే ఉంటాం. ఎందుకంటే మనము దేవుని ఆజ్ఞలను పదే పదే అవిధేయత చూపిస్తూ ఉంటాం. దేవుడు ఏమన్నాడంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నన్ను ప్రేమించు అన్నాడు. కానీ మనం ఆ విధంగా ఎప్పుడూ ఆయనకు ప్రేమించాం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆ విధంగా పాపంలో పడుతూ ఉంటాం. దేవుని ఆజ్ఞను సంపూర్ణంగా మనము విధేయత చూపించలేము. కాబట్టి మనము ఆయన సన్నిధికి వచ్చే అర్హత, ఆయన సన్నిధిలో మనము నిటారుగా నిలవబడి తల ఎత్తి ప్రార్థన చేసే ఆ యొక్క ప్రివిలేజ్ అనేది, ఆ యొక్క అర్హత అనేది మనకు ఉండదు. కాబట్టి మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనము ఎంత అల్పులమో మనకు అర్థం కావాలి. హల్లెలూయా కదా. చాలామంది పరిసయ్యుడిలాగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఏమని? నేను దొంగలాగా, వ్యభిచారులాగా లేను, చోరులాగా నేను లేను, నేను చాలాసార్లు ఉపవాసం ఉంటున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, అన్ని రకాలుగా నీకు దశం భాగాలు ఇస్తుంటున్నాను కదా, ఈ సుంకరిలాగా నేను లేను అని ఆ విధంగా మనం గొప్పగా చెప్పుకొని మనము ప్రార్థనలో మనము లేనిపోని డాంబికాన్ని ప్రదర్శిస్తాం. అది నిజముగా ఆత్మీయత కాదు. నిజముగా నీవెవరో నీకు అర్థమైతే, దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత పరిశుద్ధుడో నీకు అర్థమైతే నిన్ను నీవు తగ్గించుకోకుండా ఉండలేవు. వింటున్నారా? ఈ భూలోకంలో ఎంతటి మహాపరిశుద్ధుడైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నిజమైన పాపి అని గుర్తిస్తాడు. సో ఇక్కడ కీర్తనకారుడు తనకు సహాయం చేయమని, సహాయం చేయటకు రమ్మని దేవుణ్ణి ఎంతగానో ప్రార్థిస్తున్నాడు. 3వ వచనంలో ఏమంటున్నాడు? దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను అంటే దేవుడు నీవు దివారాత్రులు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ కీర్తనకారుడు తనకు హెల్ప్ కావాలని దినమంతా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. 4-5 వచనాల్లో కదా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు అంటున్నాడు కదా. 15వ వచనంలో కూడా ఇదే మాటలు అంటాడు. ప్రభువా నీవు దయా దాక్షిణ్యములు గలదేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడు. మనం ప్రభు సన్నిధికి ఎందుకు ధైర్యముగా వెళ్ళగలము? మనము ఎంత అల్పులమైన, అయోగ్యులమైన, ఎంత బలహీనులమైన, ఎంత అర్హత లేని వారమైనా మనం ప్రభు సన్నిధికి ధైర్యంగా ఎందుకు వెళ్ళగలము అంటే ఆయన ఎవరటంటే క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు.
హల్లెలూయా. ఆయన కృపాతిశయములు గలవాడు. ఆయన ఏమన్నాడంటే, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను అన్నాడు. కాబట్టి మనము ఇక నేను పాపిని, నేను దుర్మార్గుడిని, నేను దరిద్రుడిని, నా అంత అర్హత లేనివాడు ఎవడు లేడు, కాబట్టి నేను దేవుని సన్నిధికి ఇక వెళ్ళలేను, నేను ఈ విధంగానే నశించిపోతానటానికి లేదు. మనకు దిక్కు ఆయనే. వింటున్నారా? నువ్వు ఎంత బలహీనతలో ఉన్నా, ఎంత నిస్సహాయములో ఉన్నా, ఎంత ఆత్మీయంగా కృంగిపోయినా కానీ నువ్వు ప్రభు దగ్గరికి రావటం నేర్చుకోవాలి. ఆయన దీర్ఘశాంతుడు, ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు గల కదా. 103వ కీర్తనలో ఏమంటాడంటే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు అంటారు. చూస్తారా? 103వ కీర్తనకు రండి, 8వ వచనం చదవండి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఎందుకు అంటే ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు. 10వ వచనం చూడండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. కానీ ఏం చేసిందట ఆయన? చూడండి 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. 12వ వచనం చూడండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచాడు. చూడండి, దేవుడు ఏ విధంగా నిన్ను క్షమిస్తున్నాడు, ఏ విధంగా ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడిగా, దీర్ఘశాంతుడిగా, కృపా సమృద్ధి గలవాడుగా, కృపాతిశయం గలవాడుగా నిన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో జ్ఞాపకం చేసుకో. ఈ రోజున నువ్వు ప్రభువుని ఆరాధించాలి. ఏప్రిల్ నెల చివరి వారానికి వచ్చావు. 12 నెలల్లో 4 నెలలు అయిపోయాయి. అంటే 3 భాగాల్లో ఒక భాగం అయిపోయింది కదా. 12 నెలల్లో 33% అయిపోయింది. 4 నెలలు అయిపోయినాయి, ఇంకా 2 భాగాలే ఉన్నాయి, 8 నెలలే ఉన్నాయి కదా. సో ఈ రోజు వరకు నువ్వు సజీవ లెక్కలో ఉన్నా కదా. ఎందుకు అంటే 10వ వచనం ఏమంటున్నాడు? మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం. హల్లెలూయా. నిజానికి మనం చేసిన పాపాలకు మనం ఏ రోజో దేవుని యొక్క ఉగ్రతలో నశించిపోవాల్సింది, దహించి వేయబడాల్సింది. అవునా కదా? ఈ రోజున చాలామందికి అర్థం కాదు, దేవుని దీవెనలు అంటే సజీవులుగా ఉండటమే గొప్ప దీవెన. అవునా కదా? నేను మీకు చాలాసార్లు చెప్తాను కదా, చాలాసార్లు అడిగాను, ₹1,00,00,000 ఎంతమందికి కావాలా చేయొద్దండి, ₹1,00,00,000 ఇప్పుడు ఇస్తా అంటే ఎంతమంది కావాలంటే అందరు చేయొచ్చుతా కదా. ఒకవేళ నేను అడిగాను అనుకోండి, నేను మీకు 10 కోట్లు ఇస్తా, కానీ ఇదే మీకు ఆఖరి రోజు, మీకు 10 కోట్లు కావాలా అని అన్నా అనుకోండి, ఎవరన్నా కావాలంటారా? ఇది మీకు లాస్ట్ రోజు, ఈ ఒక్క రోజు, ఈ యొక్క ఇప్పుడు 10 అవుతుంది కదా, 12 గంటలకి మీరు తనువు చాలిస్తారు కదా. ఇంకొక 14 గంటలు మీ ముందుంది, 14కి 14 కోట్లు ఇస్తా, ఎంజాయ్ చేసుకోండి. కానీ 12ంటికి మీరు శాశ్వతంగా మరణించాల్సి వస్తుంది అన్నప్పుడు ఏమంటారు? నాకు 14 కోట్లు వద్దు, ఏమొద్దు, నాకు బ్రతకటం కావాలి. అంటే నీకు ₹1,00,00,000 కన్నా, కోట్ల విలువ కంటే నీకు ఏది ముఖ్యం చెప్పండి? ప్రాణం ముఖ్యం. అది మనం గుర్తించాం. మనం ఏమనుకుంటాం? ఈరోజు నాకు అది లేదు, ఇది లేదు అనుకుంటాం. కానీ దేవుడు నిన్ను నీ పాపములను బట్టి నీకు ప్రతిఫలం ఇయ్యక, నీ అపరాధములను బట్టి నీకు ప్రతీకారం చేయక, నీకు ఆయన శిక్షనిచ్చక, నిన్ను క్షమిస్తూ నీ ఎడల తన కృపను కనపరుస్తూ నీకు ఆయుష్ను పొడిగించి కదా, నిన్ను ఈ విధంగా సజీవుల లెక్కలో ఉంచాడు. కాబట్టి నువ్వు ఈరోజు ప్రభువుని ఆరాధించా. హల్లెలూయా. ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు. ఈ మాటలు గుర్తుపెట్టుకొని, దేవా నీవు దయాదాక్షిణ్యపూర్ణుడు కదా. ఆయన దయ లేకపోతే మనం చూపిన అవిధేయతలకు మనం ఏనాడో నశించిపోవాల్సి. అవునా కాదండి? నా జీవితంలో నన్ను నేను గమనిస్తే నేను అనుకుంటాను కదా, నేను ఎప్పుడో లయం కావాల్సింది అనిపిస్తుంది నాకు.
నేను చేసిన అవిధేయతలకు, నేను చేసిన పాపాలకు, నేను చేసిన దోషాలకు. కానీ దేవుడు నన్ను ఏం చేశాడు? ఈరోజు వరకు సజీవుల లెక్కలో ఉంచాడు. రండి 86వ కీర్తనకు రండి. 6-7 వచనాల్లో కూడా మరలా కీర్తనకారుడు తన ప్రార్థనను తెలియజేస్తున్నాడు. దేవుడు దయగలవాడు, కానీ దేవుణ్ణి వెతకటం అది నీ బాధ్యత. ప్రార్థించటం నీ బాధ్యత. అడగటము, యాచించటము అది నీ కర్తవ్యం కదా. అందుకే 6-7 వచనంలో ఏమంటున్నాడు? నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టు. ఎవడన్నా అసలు వాడు హెల్ప్ చెయ్యడు అని నీకు గ్యారంటీగా తెలుసు అనుకోండి, వాడిని అడుగుతామా మనం? అడిగి టైం వేస్ట్ చేసుకుంటామా? వాడు ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యడని తెలుసు, వాడిని అడుగుతారా అసలు ఎవరన్నా? టైం వేస్ట్ చేసుకుంటారా? కానీ దేవుడికి ఎందుకు ప్రార్థన చేస్తున్నట కీర్తనకారుడు? ఏమంటున్నాడు? నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడవు గనుక నేను ప్రార్థన చేస్తున్నా కదా. ఈ రోజున 86వ కీర్తనలో దావీదు గారు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. నువ్వు ఎట్టి దీన స్థితిలో ఉన్నా, ఎట్టి ఆపదలలో ఉన్నా కానీ మనకు దిక్కెవరు? ఆయనే మనకు దిక్కు. కాబట్టి ఆయనే మన ప్రార్థన ఆలకించేవాడు. 8, 9, 10 వచనాలు. ప్రభువా నీవు మహాత్యము గలవాడు, ఆశ్చర్యకార్యములు చేయువాడు, నీవే అద్వితీయ దేవుడు. ప్రభువా నీ దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురో, నీ నామమును గణపరచు. హల్లెలూయా. కీర్తనకారుడు ఏమని ఆశిస్తున్నాడంటే, అందరూ అన్యజనులందరూ ఆయనను వచ్చి ఆయనను పూజించాలి, ఆయనను గణపరచాలి అని కీర్తనకారుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఆయననే పూజించాలి? ఎందుకు ఆయననే గణపరచాలి కదా. ఈ భూలోకంలో చాలామంది ఉన్నారు కదా, అవునా కదా. చాలామంది దేవతలుగా కొలుచుకునే వాళ్ళు, పిలువబడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఎందుకు ఆయననే పూజించాలంటే 8, 9 వచనాల్లో ఏమంటున్నాడు? ఆయనే మహాత్యము గలవాడు, ఆయనే ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఆయనే అద్వితీయ దేవుడు. అంటే ఆయన, హీఈస్ ది ఓన్లీ వన్. హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెకండ్ పర్సన్. అద్వితీయుడు అంటే నో ద్వితీయం కదా. సో ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే దేవుడు, ఆయన అద్వితీయుడు. ఆయనకి సెకండ్ ఎవరు లేరు, ఇంకంతే. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎవరు లేరు. ఆయన అద్వితీయుడు. అందుకే 10వ వచనంలో ఏమంటున్నాడు? నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయాలి, నీ నామమును గణపరచాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మలాకి 1:11 నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడాలి. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పించబడును. ఇది దేవుని యొక్క కోరిక. సకల స్థలములలో, సకల ప్రజలలో. అందరు నాతో పాటు చెప్పండి, సకల స్థలములలో అనండి, సకల ప్రజలు అనండి, అన్యజనులందరూ. ఎందుకు అంటే ఆయనే దేవుడు కదా. 8, 9 వచనాల్లో. సో ఈ మాటలు బట్టి నువ్వు ప్రభువుని ఈరోజు ఆరాధించాలి. ఆయనే మహాత్యము గలవాడు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతలో మహనీయుడవు, అద్భుతములు చేయు వంటి వాడు, నీలాంటి వాడు ఇంకొకరు లేరు. 40వ కీర్తన ఏమంటాడు? నీకు సాటి అయిన వారు ఎవరు లేరు. కాబట్టి ఈ మాటలతో నువ్వు ఈరోజు ప్రభువుని ఆరాధించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? సో ఈ కీర్తనలో ప్రభు యొక్క లక్షణాలు ఏమేమి ఉన్నాయో చూడండి. ఆరాధించేటప్పుడు ఆయన గుణాలను బట్టి నువ్వు ఆయనను కీర్తించాలి. ఏమేమి నేర్చుకున్నాం ఈరోజు? ప్రభు యొక్క లక్షణాలు ఏంటి? ఆయన దయాళుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, కృపా సమృద్ధి గలవాడు కదా, మహనీయుడు, మహాత్యములు చేయువాడు, ఆశ్చర్యక్రియలు చేయువాడు, ఆయనే అద్వితీయ దేవుడు.
ఆయన కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. దేవతలలో నీ వంటి వాడు ఎవరు లేరు కదా. అందుకే 11వ వచనం ఏమంటున్నా చూడండి, కీర్తనకారుడు. సమయం అయిపోతా ఉంది, కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయు. నా పూర్ణ హృదయముతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమపర. 11వ వచనం చాలా ఇంపార్టెంట్, అందరు అండర్లైన్ చేసుకోండి. 11వ వచనంలో కీర్తనకారుడు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నేను నీ సత్యమును అనుసరించాలి, కాబట్టి నీ మార్గాన్ని నాకు బోధించు. టీచ్ మీ ఓ లార్డ్ అంటున్నాడు. దేవా, దయచేసి నాకు బోధించు, నాకు తెలవాలి, నీ సత్యం నాకు అర్థం కావాలి. ఎందుకంటే మనకు చాలాసార్లు సత్యం ఏంటో తెలియక, నిజమేంటో తెలియక మనం తప్పిపోతాం. కాబట్టి నువ్వు తప్పిపోకుండా ఉండాలంటే, నువ్వు ఆయననే ఆరాధించాలంటే, నువ్వు ఆయన నామానికే భయపడాలంటే, నువ్వు ఏక దృష్టి కలిగి ఆయనను మాత్రమే పూజించాలంటే ఆయన మార్గాలు నీకు తెలియాలి, ఆయన వాక్యం నీకు తెలియాలి, ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలియాలి, ఆయన సత్యం నీకు తెలియాలి. కాబట్టి నీకు బోధించేది ఎవరు? ఆయన సత్యము, ఆయన మార్గము. చెప్పండి, నీకు ఆయనే బోధించాలి. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు ఇది చేసుకోవాలి. దేవా, నీ సత్యాన్ని నాకు బోధించు, నీ మార్గాన్ని నాకు బోధించు. ఎందుకంటే మనం ఏం చేస్తాము, వేరే మార్గంలోకి తొట్టిల్లిపోతాం. సో ప్రతిరోజు మనం ఇది ప్రార్థన చేసుకోవాలి. దేవా, దయచేసి నీ యందు భయభక్తులు కలిగి ఉండేలాగా నాకు నీ మార్గాలను బోధించు నాయన కదా. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చేటప్పుడు నాయన నేను అటు ఇటు తప్పిపోతా. నాకు వివేకము దయచేయి, నాకు జ్ఞానము దయచేయి అని ప్రార్థన చేసుకో. వింటున్నారా? ఎందుకంటే మన మానవ మాతృలో, మనం శరీరంతో ఉన్నాం, ఈ పాపలోకంలో ఉన్నాం. కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, నష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే స్లిప్ అయిపోతాం. కానీ మనకు ఆ జ్ఞానం ఉంటే, ఆ సత్యం ఉంటే, దేవుని యొక్క మార్గాలు తెలియజేస్తే మనము తప్పిపోవాలి. సో కీర్తనకారుడు, దయచేసి నాకు బోధించు, ఏకదృష్టి కలగజేయి, నాకు గివ్ మీ సింగిల్ ఫోకస్ కదా. ఇది నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దేవా, నా చూపు అటు ఇటు పోతావు, నాకు ఏకదృష్టి ఇవ్వు దైవా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. చూసారా కీర్తనకారుడు ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడో 11వ వచనంలో. అప్పుడు ఏం చేస్తారట కీర్తనకారుడు? నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞత, నీ నామమును నిత్యము మహిమపరచు. కాబట్టి ఈ విధంగా మనం ప్రభువుని ఆరాధించాలి. చూడండి ప్రభువుని ఎంతగా ఆరాధిస్తున్నాడో. ప్రభువా నా దేవా, 13వ వచనం, నా ఎడల నీవు చూపిన కృప అధికమైన, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించు. మొన్ననే మనం గుడ్ ఫ్రైడే చేసుకున్నాం కదా. దేవుని యొక్క కృప చాలా గొప్పది, అధికమైన. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన నీ కోసం ఏం చేశాడు? కల్వరి శిలువలో మరణించాడు, నీ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమా. ఆయన కృప ఎంతో గొప్పది, అధికమైంది. కాబట్టి ఆ విధంగా ఆయన నీ కోసం శిలువలో మరణించడం ద్వారా నిన్ను పాతాళం నుంచి ఆయన నిన్ను తప్పించాడు. ఈరోజు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన తన రక్తం వలన నిన్ను నరకము నుంచి ఆయన తప్పించాడు. కాబట్టి నీవు ఆయనకి ఆరాధన చేయాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. 14వ వచనం, దేవా, గర్విష్ఠులు నీ మీదకి లేచినారు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము దియజూచున్నారు, వారు నిన్ను లక్ష్యపడి. సో మొదట్లో కీర్తనకారుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అనే యొక్క కారణం ఇక్కడ చూస్తున్నాం కదా. చాలామంది చంపివేయాలని కీర్తనకారుడు ఎమ్మడిపడుతున్నారు, కానీ దేవుని ఉగ్రత వారిపైకి వస్తుంది. 15వ వచనం, ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడు,
నా తట్టు తిరిగి నన్ను కరుణింపము, నీ సేవకునికి బలము అనుగ్రహించుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపు. కదా, తన తల్లిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. నేను నీ సేవకురాలి కుమారుణ్ణి, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. 17వ వచనం, యెహోవా నీవు నాకు సహాయుడవై ఉన్నావు, నన్ను ఆదరించున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచున్నట్టు. కదా, సో దేవుడు ఖచ్చితంగా ఈ విధంగా గర్విష్ఠులను లయం చేస్తాడు, గర్విష్ఠులను ఆయన అణచివేస్తాడు. కానీ ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన తప్పకుండా వారిని ఆశీర్వదిస్తాడు. ఈ విధంగా దావీదును దేవుడు ఏం చేశాడు, ఆయన సకల భయములన్నిటిలో నుంచి ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు, అతని కలిగిన శ్రమలన్నిటిలో నుంచి తప్పించాడు. కాబట్టి ఈరోజు మనం ప్రభువుని ఆరాధించడానికి ఇటువంటి మంచి కీర్తన చదివి ఉంటున్నాం. 86వ కీర్తన. దేవుని యొక్క లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన యొక్క శిలువ త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. ఆయనకు మనం ఎట్టి ప్రార్థన చేయాలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు, ఆయన నీ పాపములు మరెన్నటికీ జ్ఞాపకం చేసుకుని నీకు వాగ్దానం చేస్తున్నాడు. తూర్పుకి పడమటికి ఎంత దూరమో ఆయన ఏం చేశాడు, నీ పాపాలని అంత దూరపరిచింది. తన వీపు వెనక వేసుకున్నాడు, సముద్రపు అగాధములో వేశాడు నీ పాపాలను. ఆయన ఏం చేశాడంటే నీ పాపాలన్నిటిని క్షమించి వాటినన్నిటినీ మర్చిపోయాడు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధిద్దాం. రండి, తరలో ఉంచండి. దయచేసి ఒకరి తర్వాత ఒకరు విన్న వాక్యాన్ని బట్టి వాక్యపు వెలుగులో ప్రభువుని ఆరాధించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను.